బీఆర్ఎస్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీలర్ అక్రమాలకు అడ్డు అదుపోలేదు. తూకాల్లో మోసం, లబ్ధిదారుల ఆందోళన. కర్నూలు జిల్లా పెదకడుబూరు మండల కేంద్రంలోని షాప్ 132230 నెంబర్ గల రేషన్ డీలర్ తూకాల్లో మోసాలకు పాల్పడుతూ ప్రజలను బురడి కొట్టేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ దుకాణాల్లో అవినీతి అక్రమాలను అరికట్టేందుకు రేషన్ బియ్యం నాణ్యతతో అందజేయడంతో పాటు స్మార్ట్ కార్డు ద్వారా పలు రకాల సరుకులను అందిస్తుంది. అయితే అవినీతికి అలవాటు పడిన కొందరు రేషన్ డీలర్లు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారు. రేషన్ డీలర్ తూకం వేసేటప్పుడు 2.5 కేజీల ఇనుప డబ్బాను తూకంలో పెట్టి బియ్యం వేస్తుండటంతో 5 కేజీలకు 2 కేజీల వరకు బియ్యం తగ్గుతున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రేషన్ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక రేషన్ డీలర్లు మాత్రం పంచాయతీకి కళ్యాణ మండపం భవనాన్ని వినియోగిస్తూ పంచాయతీకి ₹1 చెల్లించకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పెదకడుబూరు తహసీల్దార్ గీతా ప్రియదర్శినిని వివరణ కోరగా డీలర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి సోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది. పై అధికారులకు నివేదికను పంపడం జరుగుతుందని తహసీల్దార్ గీతా ప్రియదర్శిని చెప్పారు. అంటే ఎప్పుడు ఇట్లా సమస్య వస్తుందా? ఈ రోజు ఇట్లా సమస్యలు వస్తుందా? రోజు ఆ డబ్బుతోనే మీకు వేసేది? ఆ డబ్బుతోనే వేస్తారు భీము? పెదకడుబూరు మండలము రేషన్ షాప్ డీలర్ షాప్ నంబర్ 30కి సంబంధించి దేవప్ప గారిపై తహసీల్దార్ గా నేను స్పందిస్తున్నాను. సదరు డీలర్ పై వచ్చినటువంటి ఫిర్యాదుని నేను మా ఆర్ఏ గారు మా పరిధిలో విచారణ జరుపుతున్నాము. అందులో భాగంగా దేవప్ప గారికి షోకాజ్ నోటీస్ కూడా ఇష్యూ చేసి ఉన్నాము. తర్వాత ఆ షాపుకు సంబంధించిన కార్డుదారులందరినీ కూడా మేము విచారణ చేసుకొని అతని పై ఎటువంటి ఆరోపణలు వచ్చినాయో అవన్నీ ఒకవేళ ఖచ్చితంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్లుగా కార్డుదారులను ఇబ్బంది పెడుతున్నట్టుగా విచారణలోకి తేలినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క నివేదికను నేను మా పై అధికారులకు ఆయనపై చర్యలకు నేను పంపిస్తాను. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం ఖచ్చితంగా నేను రిపోర్టుని పై అధికారులకు సమర్పించుకుంటాను.